చెప్పాల్సి వచ్చింది కాదు. శ్రీ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ఉంది, నేను కూడా అందులోనే ఉన్నాను. కానీ బట్ శ్రీ సుక్కు అంటే నేను ఈ సినిమా చూసినప్పుడు, నేను ఈ సినిమాని చేద్దాం మనం అని చెప్పినప్పుడు, సుక్కు నేను పుష్ప అయ్యే వరకు ఏమీ చేయలేను, చూడలేను, టైం లేదు, ఇలా ఇలా చెప్పాడు. సో నాకేంటి టెన్షన్, అయ్యో నేను చూసాను ఇది బాగుంది, ఇప్పుడు ఫైట్ చేశారు, చేశాను, చెయ్యాలి కదా. సో అంటే నాకు సుక్కు చూడాలి ఫస్ట్, అసలు సుక్కు చూసి తను సుకుమార్ రైటింగ్స్లో తీసుకుందామని చెప్పాలి అని చెప్పి నేను ట్రై చేస్తూ ఉన్నాను. సో దెన్ ఏమైంది, నేను చూశాను కాబట్టి ఇంకా సుక్కు నేను పుష్ప అయిపోయే వరకు చేయలేను అంటే నేను చెప్పేసరి నువ్వు చేయకపోయినా పర్లేదు, బట్ నేనైతే ప్రజెంట్ చేస్తున్నాను. సో నువ్వు సుకుమార్ రైటింగ్స్లో నువ్వు చూడకపోయినా నువ్వు చేయకపోయినా నేను ప్రజెంట్ చేస్తాను అని చెప్పి, అందుకు తప్పితే సుకుమార్ ప్రెజెన్స్ వచ్చింది. ఇంకో బ్యానర్ ఉంటే ఇంకో బ్యానర్ కాదు. ఓకే కాదు మరి సార్ ఏమన్నారు అంటే నేను అంటే మళ్ళీ టైం ఇవ్వి ఇలాంటివి ఏమి లేవా అంటే టైం ఇవ్వి నేను చూస్తాను పుష్ప అవని చెప్తున్నారు. అంటే టైం పడుతుంది, నాకు కూడా తెలుసు. ఇప్పుడు మన పుష్ప అయిపోయిన తర్వాత అంటే ఇంక ఇది లేట్ అవుతుంది కదా. సో నేనేమనుకున్నానంటే ఇంక ఇది రెడీగా ఉంది కదా టు రిలీజ్ అని. సో నేను తొందరగా చూడాలని ఒక 1 వీక్ ట్రై చేశాను నేను తనకు సినిమా చూపెట్టడానికి. ఒక వీక్ అంతా ఎవ్రీడే ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు చూస్తావా చూస్తావా చూస్తావా. ఒకరోజు సుకు ఫీవర్ వచ్చి షూటింగ్ బ్రేక్ వస్తే సిక్నెస్లో ఉండగా చూపించాను ఇంట్లో. సో చూసిన తర్వాత తనకు చాలా చాలా బాగా నచ్చింది. ఆ రోజే లక్ష్మణ్ కూడా ఫోన్ చేసి మాట్లాడారు ఆ నైట్, చాలా బాగుంది. అప్పటి నుంచి ఇంకా అంటే నన్ను పుష్ చేస్తా ఉన్నారు, ఓకే చూడు నువ్వు ఏం చేయగలవు, ఏం చేస్తావు అని చెప్పట్లా. సూపర్ మేడం, వెల్కమ్ టు TFI. అవునండి, నేను షాక్ అయినండి చూసి. నాకు ట్రైలర్ వచ్చిందండి, ట్రైలర్ వస్తే చూసి మేడం పేరు ఉందండి అని మళ్ళీ అనుకొచ్చి సినిమా చూసిన తర్వాత కూడా షాక్ అవుతావు, ఎందుకు మేడం ప్రెజెంట్ చేశారని. చూస్తా మేడం, నేను రేపు ఎప్పుడో చూస్తా. నేను అందుకే అందరినీ కొనుక్కున్నా, ప్రొడ్యూసర్ నవీన్ గారిని, శశి గారిని, అందరూ బాగుందన్నారు. సార్ ట్రైలర్ చెప్పేస్తుంది కదండి, ఈ రోజు కంటెంట్ ఏంటన్నదే 2 minutes 3 minutes ట్రైలరే కదండి. అసలు ఎంటర్టైన్ చేస్తా ఉన్నారు మీరు, దాంట్లో మాస్టర్. చాలా బాగా హ్యాండిల్ చేశారు సార్. సినిమా చూస్తానని చెప్పి మీరు లక్ష్మణ్ని చెత కొట్టేసి అదిరిపోయింది అని అంటే బేబస్ని చేస్తారని సినిమా చూస్తానని చెప్పు. అంటే ఏంటి అంత మిమ్మల్ని సినిమా హోల్డ్ చేసేసి, అంటే మా పక్కన మా బాస్ తీస్తున్నాడు సినిమా, ఓ పక్కన మా బాస్ అసిస్టెంట్లు తీస్తున్నాం, నేను తీస్తున్నాం, శ్రీకాంత్ తీస్తున్నాడు, విరూపాక్ష తీస్తున్నాడు, అందరూ తీస్తున్నా సరే లక్ష్మణ్నే ఓ సూపర్ కొట్టేసి బేబస్ని చేస్తారు. ఏముంది సినిమాలో? లక్ష్మణ్ని కొట్టలేదు. సినిమా చూస్తున్నప్పుడు లక్ష్మణ్ బయట ఉన్నాడు, నేను లోపల ఉన్నాను థియేటర్లో నేను సినిమా చూస్తున్నప్పుడు. కానీ ఆ సినిమాలో ఫన్ చూసి నవ్వలేక నేను, నాకు అంటే ఇట్లా నాకు లిటరల్గా స్టమక్ ఏక్ వస్తా ఉండేది అనమాట, నవ్వి. అందుకు నేను సీట్లో ఉండకుండా అట్లా నవ్వుతా ఉన్నాను. ఇంకొకటి, నువ్వు చేస్తున్నావు, కార్తిక్ చేస్తున్నాడు, మీరు ఎవరు నన్ను పిలిచి సినిమా చూపెట్టలేదు, లక్ష్మణ్ పిలిచి సినిమా చూపించాడు. సో అంటే ఆ సినిమాలో అంత కామెడీ ఉంది, అంత ఫన్ ఉంది, అంత ఎంటర్టైనింగ్ గా ఉండింది నాకు. అది వరకు నేను కొంచెం అంటే మనకు ఉంటుంది కదా డైలీ రొటీన్ స్ట్రెస్లో అట్లా ఉన్నా కూడా ఆ ఫిలిం చూసినప్పుడు నేను అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేసి అంతసేపు నవ్వుకుంటూనే ఉన్నాను. సో అక్కడే నాకు స్టార్ట్ అయింది యాక్చువల్గా నేను ప్రజెంట్ చేయాలి అన్న థాట్. ఓకే మేడం, చాలా మంది పెద్ద డైరెక్టర్లతో వర్క్ చేశారు సార్. మా గురుగారు